మెల్లమెల్లగా ఇక షురువైతున్నది ఏపీల ఎలక్షన్ల ధూమ్ధాం. లీడర్లంతా గొంతు పెద్దగా చేస్తుర్రు, మైకులకు పట్టిన దుమ్ము దులుపుతుర్రు. పొద్దుగాల లేచింది మొదలు పబ్లిక్లనే తిరుగుతున్నారు. సందు దొరికితే చాలు పతార పెంచుకునే ఇగ్రం చేస్తుర్రు. సర్కారోళ్ళు పథకాల రువ్వడి పెంచుతుంటే ఎగస్ పార్టీలు ఎత్తిపోసే కార్యం చేస్తుర్రు. అట్లనే ఇగో చంద్రాల సరిగా ఎన్నికల ప్రచారం మునుము పట్టిండు. ఓ దిక్కు సీఎం జగనాల్ సార్ సర్కారు పథకాలతోని 2 దినాలకోసారి బటనొత్తి పబ్లిక్ సెల్ ఫోన్లు టింగు టింగు అనిపిస్తుంటే ఇంకో దిక్కు చంద్రాలు సార్ మీటింగులకు తయారైండు. ఎన్నికల ప్రచారం సురువు చేసిండు. ఇక కనిగిరిలో పెద్ద మీటింగ్ పెట్టి సర్కారోళ్ళ మీద పొట్టు ఆడిపోసుకున్నాడు. ఇటీవల 5 సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు. ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఇచ్చేది 10 రూపాయలు మీ దగ్గర నుంచి దోచుకునేందుకు తమ్ముళ్ళు 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మస్తు జోరుగా నడిచిన ఈ చంద్రాల సారు ముచ్చట్లు ఒక్కో ముచ్చట కాదు, ఆడికెళ్ళిన దాకా అన్ని ముచ్చట్లు తీసిండు. 5 ఏళ్లు చేసిన పాపాలు ఆయన వెంటాడుతున్నాయి. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు. ఓడిపోతామని పిరికితనం వచ్చింది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత. రా కదలిరా అని పేరు పెట్టుకొని ప్రచారానికి బయలుదేరిండు చంద్రాల సారు. శుక్రవారం సంధి సురువైన మీటింగులు ఈ నెల 29 తారీఖు దాకా మొత్తం 22 జాగాల్లో నడుస్తాయట. మీటింగులు అంటే ఏదో అల్క తక్కువ మీటింగులు అనుకునేరు, పెద్ద పెద్ద మీటింగులు పెడతారట. పబ్లిక్ 1,00,000 మందికి తగ్గకుండా చూసుకుంటారట. అంతేకాదు చంద్రాల సార్ తోని కలిసి పవనాలు కూడా ప్రచారం చేస్తాడట. పోను రోజుకు 2 జాగాల్లో కూడా నడుస్తాయట మీటింగులు. అందుకే రయ్య గాలిలో ఎగిరిపోనికే హెలికాప్టర్ కూడా తెచ్చుకున్నారట. ఉండవల్లిలో ఉన్న చంద్రాల సార్ ఇంటికాన్నే హెలికాప్టర్లో ఎక్కి దిగనికే ముగ్గు వేసిరాట, ఏర్పాట్లు చేసుకున్నారట. అంత చూస్తుంటే చంద్రాల సారు మస్తు రువ్వడి మీద ఉన్నట్టే కనిపిస్తున్నది. ఇంకో దిక్కు ఇటు సైకిల్ పార్టీలా అటు ఫ్యాన్ పార్టీలా టికెట్ల పంచాది గట్టిగా నడుస్తున్నది. లీడర్లంతా అలిగి ఎలుగుల పడుతున్నారు. విజయవాడ ఎంపీ టికెట్ ఈసారి కేశినేని నానికి ఇచ్చేది లేదన్నట్టు చెప్పిండట చంద్రాల సారు. అందుకే ఇక దండం పెట్టి బయటపడే ఎగురని చేస్తున్నాడట. అట్లనే ఫ్యాన్ పార్టీల కూడికలు తీసివేతలు గట్టిగానే నడుస్తున్నాయి. సీటీఏ లేదని కాపు రామచంద్రారెడ్డి ఉడుకుడుకు ముచ్చట్లు చెప్పిండు. ఇజ్జతి పోయింది అన్నట్టు చేసిండు. ఫ్యాన్ పార్టీకి ఓ నమస్కారం అన్నట్టే మాట్లాడిండు. మొత్తానికి ఏపీల ఎలక్షన్ల రాజకీయం జోరు అందుకున్నది. లీడర్ల జంపింగులు మీటింగులలో గరం ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి. పోను ఇంగిత రంజుగా నడిచేటట్టున్నది వ్యవహారం. సర్కారోళ్ళు రండ్రి కూర్చొని మాట్లాడుకుందామని అంటుర్రు. ఆటో అన్నలు గదంతా కాదు మహాలక్ష్మి పథకం తీసేయాలే అని అంటుర్రు. ఇద్దరి నడుమ అస్సలు సామరస్యం అయితే లేదు. రోజుకో కడలొల్లి రోజుకో తీరు పంచాది. ఎక్కడా దిగుతలేదు లడాయి. ఇక ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడికే పోయి ఎంకులాడుకోవాలి అని అంటుంటారు కదా మన పెద్ద మనుషులు. అందుకే కావచ్చు ఆటో అన్నలు చూడుర్రి ఏం చేసిర్రు. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు చేయబట్టి ఆగమైపోయినావు. ఇక బస్సులు ఎక్కి తిరిగేటోళ్ళే మామూలను ఆదుకోవాలి అన్నట్టు ఆటో అన్నలు గిట్లా బస్సు ఎక్కి బిచ్చమెత్తిర్రు. బస్సులో ఊకున్న వాళ్ళను బిచ్చమేయిరి తల్లి ఆగమైపోయినావు అని అడుక్కున్నారు. టికెట్ పైసలు బాగానే మిగిలించుకుంటారు, గాయంత ఆదుకోరా అన్నట్టు చేసిర్రు. మేడ్చల్ దగ్గర అయింది ఈ ముచ్చట. ఆటో యూనియన్ల నాయకులతోని కలిసి డ్రైవర్లు బొచ్చ పట్టుకొని గిట్ల బిచ్చమాడిగిర్రు. రోడ్ల పొంటి వచ్చిపోయేటోళ్లను దందాలు చేసేటోళ్లను అందరిని అడుక్కున్నారు. ఆడోళ్లకు ఫ్రీ బస్సులు చేయబట్టి ఆటోలకి గిరాకీ తక్కువైందట. బతుకు తెరువెళ్తలేదట. ఇల్లు గడవాలనంటే కూడా తిప్పలవుతున్నదట. లోన్లు తీసుకొని కొన్న ఆటోలకు కిస్తీలు కట్టలేకపోతున్నారట. ఎట్ట చేయాలి చెప్పుర్రి అని బాధపడ్డారు ఆటో డ్రైవర్లు. ఇక అట్లా పని ఆటోలను కాదని బస్సులు ఎక్కి తిరుగుతున్న ఆడోళ్లను కూడా బిచ్చమాడిర్రు అన్నట్టు. ఇంకో దిక్కు సర్కారోళ్ళు మాత్రం ఆటో డ్రైవర్లకు అన్యాయం చెయ్యం, చర్చలకు రాండ్రి సమస్యలు పరిష్కారం చేసుకుందాం అంటున్నారు. మరి ఆ చర్చలు ఎందుకు ముంగటికి పోతలేవో ఏమైతున్నదో ఎవరికి సమజైతలేదు. ఆటో డ్రైవర్లు మాత్రం దినాం గిట్ల రోడ్ల మీద తీరు నిరసన చేస్తున్నారు. ఇది ఇట్లుంటే గిట్టు చూడుర్రే. ఎవరు అనుకుంటారు తెలంగాణ ఆటో డ్రైవర్లు కాదు, ఏపీ ఆటో డ్రైవర్లు.
ఇంకా ఫ్రీ బస్సు పథకం సురువు కాకముందే ఏపీ ఆటో డ్రైవర్లు కూడా లొల్లికి తయారైనరు. తెలంగాణలో ఆటో డ్రైవర్ల పరిస్థితి చూసి ఏపీ ఆటో డ్రైవర్లకు భయం అవుతున్నదట. అందుకే ముందుకు ముందే హుషారై గాజువాకల కిరికిరి పెట్టిర్రు. ఫ్రీ బస్సు పథకం వద్దంటే వద్దని కొట్లాటకు దిగినరు. ఇప్పటికే అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఆడోళ్లకు ఫ్రీ బస్సు పథకం పెట్టాలని చూస్తున్నారట. అటు సైకిల్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఫ్రీ బస్సు పథకం పెడతాం అంటున్నారు. మరి ఇక ఏమైతుందో గానీ ఆటో డ్రైవర్లకు పెద్ద ముష్కిలే వచ్చి పడుతున్నది కదా అనుకుంటారా అందరూ. వద్దు వద్దంటే పెద్ద పెద్ద పనులు చేయనికే పోతుంటది మా అవ్వ. ఏళ్ళు మీద పడ్డాక ఒంట్లే బలం వెనకటి తీరుగానే ఉంటుందా? మొన్న కోడదూడంట ఊరక కింద పడ్డది. డాక్టర్లు ఎక్స్రే తీయించమన్నారట. అవ్వతోని పెద్ద గండమే అవుతున్నది మాకైతే. సరే ఇక నా ముచ్చటకేం కానీ ఎక్స్రే అంటే యాదికొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మేడిగడ్డ బ్యారేజీకి కూడా ఇప్పుడు ఎక్స్రే తీస్తారట. ఎక్స్రే అవునంటే ఇగో మీరే చూడరు. అటు ఇటు పోయి ఎలక్షన్ల ముంగట్నే కుంగిపోయి కారు పార్టీ వాళ్ళని ఇరకాటంలో పెట్టింది మేడిగడ్డ బ్యారేజ్. ఎలక్షన్లలో ఓడిపోయినకి అదో కారణం అయింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిర్రాట, అప్పుడే కుంగిపోయింది అని చెయ్యి పార్టీ వాళ్ళు సాపిచ్చి అట్టిట్లా అనుకున్నది సాధించిర్రు. అధికారంలోకి వచ్చిర్రు. అవుగాని అన్ని కోట్లు పెట్టి కట్టిన కట్ట అసలు ఎందుకు గుంగింది? దానికి ఏమైంది? ఏడ తప్పు జరిగింది? ఏం తెలియకుంటున్నది. దెబ్బతిన్నది, కుంగింది, బుంగలు పడ్డాయి అని చెప్పిర్రు గాని ఎందుకన్నది ఎవరికి సమధి అయితే లేదట. అందుకే మేడిగడ్డ బ్యారేజీకి ఎక్స్రే టెస్ట్ చేయిస్తున్నారట. మనుషులకు గీట బొక్కలు ఇరిగితే ఎక్స్రే టెస్ట్ చేసి బొక్క ఎంతిరిగింది ఎట్టిరిగింది తెలుసుకుంటారు కదా. గట్లనే మేడిగడ్డ బ్యారేజీకి కూడా ఎక్స్రే టెస్ట్ చేస్తున్నారట. దాన్నే ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టెస్ట్ అంటారట. గా టెస్ట్ చేస్తే కట్ట అసలు ఎందుకు గుంగింది, దానికి ఏమైంది అంత బయట పడుతుందా అంటున్నారు. ప్రాజెక్టు కట్టిన కంపెనీ వాళ్ళే టెస్ట్ చేయిస్తున్నారట. పండ్ల పని సుందిల్లా అన్నారం బ్యారేజీలకు కూడా ఎక్స్రేలు తీయిస్తారట. ఆఫీసర్ల లెక్క ప్రకారం అయితే మేడిగడ్డల 16 కాడ నుంచి 21 పిల్లర్ దాకా కుంగిందా అంటున్నారు. కానీ మొత్తం 11 పిల్లర్లకు దెబ్బ తాకిందా అంటున్నారట నిపుణులు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ ముచ్చట్లతోని పార్టీల నడమ పంచాది గట్టిగా అవుతున్నది. అధికారంలోకి వచ్చిర్రు, అయినా సరే కారు పార్టీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు. ఎందుకని పువ్వు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళ మీద ఆడిపోసుకుంటున్నారు. సిబిఐ విచారణ చేపియాలని అడుగుతున్నారు. కిరికిరి పెద్దగానే అవుతున్నది. అంతల్నే ఇగో ఎక్స్రే టెస్ట్ ముచ్చట బయటకు వచ్చింది. మరిగా ఎక్స్రే టెస్ట్ రిపోర్టులు ఎప్పుడు వస్తాయో అందులో ఏమొస్తుందో అని ఎదురు చూస్తారు అందరూ. ఏమైనా మనుషులకు తీసినట్టు ప్రాజెక్టులకు కూడా ఎక్స్రే టెస్ట్ చేస్తారు. గమ్మతే ఉన్నది అనుకుంటారు పబ్లిక్. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంటే తిన్నది తిన్నట్టు అరుగుతుంటే అంత మంచిగానే ఉంటుంది. కానీ గాచారం బాగా లేకపోతే ఏమన్నా కింద మీదికి అయితే మాత్రం ఇక షురువు అవుతాయి కష్టాలు. షేయి పార్టీలు అధికారంలోకి రాగానే ఇన్నొద్దులు రంది లేకుండా తిరిగిన కార్ పార్టీ లీడర్లకు లేని కష్టాలు వచ్చి పడుతున్నాయి. సార్లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఉల్టా పుల్టా పనులన్నీ ఇప్పుడు బయటికి వెళ్తున్నాయి. ఇక చూడుర్రి మాజీ మంత్రి మల్లన్న ఏమో చేసిండట. మంగళవారం శుక్రవారం వచ్చిందంటే ప్రజాభవన్ కాడ పెద్ద జాతరనే నడుస్తున్నది. ప్రజావాణిల సమస్యలు చెప్పుకునేందుకు పబ్లిక్ ఎక్కడెక్కడికి వచ్చి లైన్లు కాడుతున్నారు. ఇక సమస్యలంటే ఇల్లు కావాలి, పింఛను కావాలి, కొలువు కావాలి, గిట్ల సవాలొచ్చే సమస్యలు. అందులోకి నడమ లీడర్ల మీద కూడా కంప్లైంట్లు పోతున్నాయి. గట్ల ఇగో శుక్రవారం ప్రజాభవన్ కాడ మాజీ మంత్రి మల్లారెడ్డి మీద ఫిర్యాదు జరంత మంది. గుండ్ల పోచంపల్లి కాడ 23 ఎకరాల భూమి కబ్జా పెట్టిండని మల్లన్న మీద మస్తు గరం అయినరు పబ్లిక్. అంతేకాదు మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాసరెడ్డి కూడా కబ్జాలు చేసిండని పొట్టు ఆడిపోసుకున్నారు. శ్రీనివాసరెడ్డి ఎవరండి? మల్లారెడ్డి బామ్మర్ది. ఆయనకి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటాడు, అయ్యా నేను ఎందుకు వచ్చినా, నేను దానికోసం ఏం రాలేదు, నాకేం సంబంధం లేదంట. అంటే అప్పుడు పదవి ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడిన మాటలు వేరే ఉండే. ఇప్పుడు మల్లారెడ్డికి పదవి పోయింది, అలా గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇప్పుడు మాటలు వేరే విధంగా వస్తున్నాయి. అలా ఒరిజినల్ డాక్యుమెంట్ చూడమను, మా ఒరిజినల్ డాక్యుమెంట్ చూడమను. అది చాలా ఫేక్ డాక్యుమెంట్. ఇట్లా మా ఒక్కలే కాదు ఇంకా ఎంతమంది చేసిండో కూడా దయచేసి ఈ గవర్నమెంట్ చూసుకోవాలని చెప్తున్నారు. మొత్తం 600 మంది దాకానే వచ్చిర్రు. బుగులు పట్టించి భూములు గుంజుకున్నాడు, మా భూములు మాకిప్పిర్రి సార్లు అని ప్రజావాణిలో కంప్లైంట్ పెట్టిర్రు. మల్లారెడ్డి ఒక్కడే కాదు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా భూములు కబ్జా పెట్టిండాట. మా భూములు మాకిప్పిర్రి అని పబ్లిక్ గోస చెప్పుకున్నారు. మధ్య నుంచి అతను ప్రేమ్ సాగర్ మా మీద దౌర్జన్యం చాలా చేస్తున్నాడు. కట్టినవన్నీ పీకేస్తున్నారు, కూలగొట్టేస్తున్నారు. మేమేమి చేయలేకపోతున్నామా, పోయి భయపడగా అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నామా. మా పైసలు డబ్బులు పెట్టిన ఫ్లాట్ మేము మా పిల్లలకు మేము ఇచ్చుకోకూడదండి.
మేము ఎన్ని రోజులు ఇలా కష్టం అనుభవించాలి ఆయనతోని, ఇది ఎప్పటికన్నా సాల్వ్ చేయాలి. ఎన్ని వేళ తిప్పలు పడ్డా కానీ మాకు కావడం లేదు. దయచేసి మీరు ఇదేమన్నా సాల్వ్ చేసి మా జాగలు మాకు ఇప్పిస్తే చాలండి. ఎట్టున్నది చూడర్రి లీడర్ల కథ. రూపాయి జమ చేసుకొని కష్టపడి సంపాదించుకొని పబ్లిక్ భూములు కొంటుంటే, పిల్లలకు ముందు పనికొస్తాయని రిటైర్మెంట్ పైసలతోని కూడా భూములు కొంటుంటే లీడర్లు గిట్ల భూములు పట్టించి ఉత్త పుణ్యానికే గుంజుకుంటున్నారు. ఇన్నొద్దులు అధికారంలో ఉండే కాబట్టి ఆటుపూట అన్నడాట మల్లన్న. ఇప్పుడు అధికారం చెయ్యి పార్టీ వాళ్ళ చేతికి వచ్చింది కాబట్టి పబ్లిక్ అంతా బయటికి వచ్చి గిట్ల ఫిరాదా అవుతుండ్రు అన్నట్టు. మరి ఇక ఎట్ట న్యాయం చేస్తారో చూడాలి సర్కారోళ్ళు. ఎవ్వల నోట చూసినా ఆ అయోధ్య రాముని ముచ్చటే. ఏ ఊరు చూసినా ఆ అయోధ్య రాముని అక్షింతల పంపకాలే. గుడి కోసం ఉడత భక్తిగా ఏమేం చేయాలో గవన్నీ చేసుకుంటూ పోతుర్రు భక్తులు. తృణమో ఫనమో ఎవళ్ళకు తోచింది వాళ్ళు సమర్పిస్తుర్రు. గుడి కాడ అన్నదానం చేయనీకే బియ్యము పప్పులు కూరగాయలు పంపిస్తుర్రు. అయితే ఒక్క భక్తులకేనా ఆ శ్రీరాముని మీద పాయరం, దేవుళ్ళకైతే ఉండదా? అందుకే కావచ్చు ఇగో తిరుపతి ఎంకన్న దేవుడు కూడా ఆ అయోధ్య రామునికి ఓ కానుక పంపుతున్నాడట. గదేందో అవు మీరిన్నది వాజిబే. తిరుమల వెంకటేశ్వరుడు ఆ శ్రీరాముడు కొలువు తీరబోతున్న అయోధ్యకు ఓ పెద్ద కానుకనే పంపుతున్నాడు. ఆ కానుక ఏంటిదని అనుకుంటుర్రు? ఇంకేంటిదల్లా దునియా అంతటా పేరువైన స్వామివారి ప్రసాదమే. అంటే గదే తిరుపతి లడ్డూలు. అవు ఆ ఎంకన్న దేవుని తరపున అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపేతందుకు తయారైతుర్రు తిరుమల గుడి పెద్దలు. అవునట. ఈ ముచ్చట స్వయంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సరే చెప్పిండు. మరి అయోధ్య గుడి ఓపెనింగ్ అంటే మామూలు ముచ్చట్న? సామాన్య భక్తులే ఆ రాముని మీద పాయరంతో తోసిన వస్తువులన్నీ పంపిస్తుర్రు. ఇక దునియాలనే సిరిగల దేవుడు ఎంకన్న స్వామి వంతకు పెద్ద కానుకనే పంపియాలి కదా. అగో అట్లా గుడి ఓపెనింగ్ నాడు భక్తులకు పంచేతందుకని 1,00,000 లడ్డూలు తయారు చేసి పంపనీకి చూస్తుర్రన్నట్టు. అయోధ్యకు పంపే లడ్డూలు ఒక్కోటి 25 గ్రాములు బరువుంటాయట. అంతేకాదు అయోధ్యలో వెంకటేశ్వర స్వామి గుడి గట్టనీకి ఎన్నటి సందో చూస్తుర్రు. జాగ దొరుకుడే ఆలస్యం. అయోధ్యలో అంగరంగ వైభవంగా ఎంకన్న దేవుడి గుడిని నిర్మాణం చేస్తారట టీటీడీ వాళ్ళు. ఇక ఈ ముచ్చట్లన్నీ ఇట్లుంటే అయోధ్య రాముణ్ణి రోజు ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవచ్చు అన్న ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయి. పొద్దుగాల 7 గంటలకు షురూ చేస్తే పగటాల 11:30 గంటల దాకా దర్శనం చేసుకోవచ్చట. అట ఇంకా పగటాల 2ంటికి షురూ చేస్తే రాత్రి 7 దాకా దర్శనం చేసుకోవచ్చట. అయితే పండుగ దినాలల్లో దర్శన సమయాలు మారుతాయని చెప్తుర్రు. ఇక తిరుమల లెక్కనే అయోధ్యలో కూడా భక్తులందరిది ఫ్రీ దర్శనమే ఉంటదట. కానీ స్పెషల్ గా పోతాం, స్వామి వారికి స్పెషల్ గా మొక్కులు పెడతాం అని అంటే మాత్రం 100 నుంచి 300 ధర ఉండేటి టికెట్లు కొనాలట. ఇప్పటికైతే ఇంకా టికెట్లు బయటికి రాలేదు కానీ ఎంతమంది భక్తులు దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం ఉచితమేనట. మంచి ముచ్చటే కదా. డిమాండ్ల కోసం వట్టిగా కొట్లాడితే పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు లేరు ఇయ్యాల రేపు. కొట్లాటలు కూడా వెరైటీగా ఉండాలి. నిరసనలు చేస్తే నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా ఆగి చూడాలి. టీవీలు చూసేటోళ్ళు అయితే అబ్బా ఏం చేస్తుర్రులా అని అనుకునేటట్టు చేయాలి. అప్పుడే ముంగటేసుకున్న లొల్లికి ఏమైనా ఫాయిదా ఉంటుంది. ఇగో అట్లే గమ్మత్తిగా నడుస్తున్నాయి ఏపీల లడాయిలు. అవు మస్తు గమ్మత్ అంటే గమ్మత్తుగానే నడుస్తున్నాయి ఏపీల లొల్లులు. కడుపు గాలి వాళ్ళేడుస్తుంటే గమ్మత్తేంది అని అనుకునేరు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు లొల్లులు వెరైటీగా చేస్తుర్రు అంగన్వాడీ అక్కశెల్లెళ్ళు, మున్సిపల్ సఫాయి కార్మికులు. డిమాండ్ల కోసం తీరొక్క తీర్లా ఇగింత గట్టిగా కొట్లాడుతుర్రు. నెరి 25 దినాల వట్టి కొట్లాడుతున్న అంగన్వాడీ అక్కశెల్లెల లొల్లులైతే చిన్నగా నడుస్తలేవు. అగ చూడుర్రి, నడుమ సెల్ ఫోన్లు, వాటి నడుమ చీరలు పెట్టి నమః నమః అని ఎట్లా పూజలు చేస్తున్నారో. ఇగో గిట్ల చేయాలి నమః. 25 దినాల వట్టి సమ్మె చేస్తుంటే కనబడతలేదా? నమః అని చిత్రమైన మంత్రాలు చదువుకుంటా సర్కార్కు గట్టిగా పూసగుచ్చుతుర్రు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉండేటి అంగన్వాడీ అక్కశెల్లెళ్ళు. అంతేకాదు ఆ టెంక చెక్క భజన చేసుకుంటా కోలాటం ఆడుకుంటా కూడా చేసిర్రు లొల్లులు. ఇక ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కాబట్టి నిరసన చూపెట్టనీకే పండుగను కూడా గట్టిగా వాడుకుంటుర్రు. ఇగో అట్లా పుట్టపర్తి ఆర్డీఓ ఆఫీస్ కాడ ఓ గంగిరెద్దుకు వినతి కాగితం ఇచ్చిర్రు. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, గోవు మహాలక్ష్మికి కోటి దండాలు, గోవు మహాలక్ష్మికి కోటి దండాలు, కోరినంత పాడి నిండు కడవల్లో
గోవు మహాలక్ష్మికి కోటి దండాలు. పత్రము అందజేస్తున్నాము. జగనన్న దయచేసి మమ్మల్ని కరుణించి 25 రోజులుగా నిరవధిక సమ్మె మేము చేస్తున్నాము. దయచేసి మా మొర ఆలకించన్నా. చూస్తున్నారా మా అక్కశేన్లతోటి షీనగుండది ముచ్చట. పాటవాడి గంగిరెద్దుకు వినతి కాగితం ఇచ్చి మరీ సర్కార్కు సురుకులొత్తుతున్నారు. మాట తప్ప మడమ దిప్ప అని చెప్పి 5 ఏళ్ళు అవుతున్నది కదా సారు, ఏమాయే అని సీఎం సార్కు ఒక తీరుగా బతిలాడుకుంటుర్రు పాపం. ఇక అంగన్వాడీ ఆడోళ్ళ లొల్లులు గిట్లుంటే ఇంకో పక్క మున్సిపల్ సఫాయి కార్మికుల లడాయి సై అంటే సై అన్నట్టే సాగుతున్నది. కరుణించయ్య సీఎం జగన్ సారు అని గోడెల్ల పోసుకుంటా పొలుదండాలు పెట్టిర్రు పుట్టపర్తిలా. అటు కడపలా ఇటు అనంతపురంలా గుండ్లు గీయించుకొని సై అంటే సై అన్నట్టే నిరసనకు దిగిర్రు కార్మికులంతా. అనంతపురంలోనైతే అరగుండ్లు అరమీసాలు గీయించుకొని తగ్గేదేలే అన్నట్టు కొట్లాడిర్రు. చూస్తున్నారు కదా ఎట్లా నడుస్తున్నాయో ఏపీల లడాయిలు. ఇట్లా తీరొక్క తీర్ల నిరసనలే కాదు, చెత్తెత్తి పోసే చేతులతోనే రోడ్ల మీద చెత్త తెచ్చిపోస్తుర్రు. కదిరిపట్నంలో అట్లే చేసిర్రు. అంతేకాదు పర్మనెంట్ కార్మికులతోని చెత్తెత్తే పనులు చేయిస్తే అడ్డం తిరిగి అడ్డుకున్నారు. హిందూపురంలో అట్లా చేస్తేనే నడమ పోలీసులు వచ్చేటాళ్లకు దెబ్బలు తాకినాయి కొందరికి. ఇట్లా అటు వాళ్ళు ఇటు వీళ్ళు కలిసి ఏపీ కుత కుతా ఉడుకుతున్నది. మరి ఈ లొల్లులకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో, ఆఖరికి సర్కారోళ్ళు ఏం చేస్తారో చూసుకుంటా పోవాలి. పైసలు కట్టే కాడైనా పైసలు తీసుకునే కాడైనా ఎంత తెలివి కొద్ది మెదిలితే అంత మంచిదోళ్ళు అయ్యాలి రేపు. లేదంటే అటెంక నెత్తి నోరు కొట్టుకునే కథ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో నకిలీ కాయిదాలతోటి బురిడి కొట్టించే బడవేగాలు పెరిగిపోతుర్రు. ఇగో ఏమైందో ఎట్లయిందో కానీ ఇంచుమించు అట్లే అయ్యింది. ఓ కాడ పోషమ్మ పోతం చేస్తే మాయసమ్మ మాయం చేసింది చూడుర్రి. ఒల్లంగనోళ్ళంతా దొంగల కలిసి ఒకటేసారి లక్షగానంగా లూటీ చేస్తుంటారు. కానీ కొందరు గంత రిస్క్ తీసుకోరు. అందరిలో కలిసిపోయినట్టు ఉండి ఏదో కొలువు చేసుకుంటే స్వాహ కార్యాలు కానిస్తుంటారు. నల్గొండ జిల్లా నందిగొండల మున్సిపాలిటీల అసొంటి ఓ స్వాహ కార్యమే కానిచ్చిండట ఓ పోస్ట్ మాస్టరు. ఉత్తరాలు ఇచ్చేటాయనే పైసలు స్వాహా చేసుడేంది అని అనుకునేరు. రూపాయి కూడబెట్టుకొని పోస్ట్ ఆఫీస్ లో పొదుపు చేస్తుంటారు కదా చాలా మంది. అగో అట్లా పొదుపు చేసిన పైసలన్నీ మింగి కూర్చున్నాడట పైలాన్ కాలనీ సబ్ పోస్ట్ ఆఫీసర్ లో ఉండేటి పోస్ట్ మాస్టరు అని మేమంటలేముల్లో. ఇగో ఏమైందో ఏందో మోసపోయిన పబ్లిక్కే చెప్తారు చూడుర్రి. ఇక్కడ 30 లక్షల దాకా ఫ్రాడ్ జరిగిందని చెప్పారు. మేము కూడా కట్టాము. మా డబ్బులు కూడా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవడానికి వచ్చాము. బయట ఎక్కడ ఇచ్చుకుంటే ఏం పోతాయి అని భయం వేసి పోస్ట్ ఆఫీస్లో మంచిగా ఉంటాయని ఇస్తే ఎక్కడ కూడా పోయిందని చెప్పి మాకు కంగారు వేసి వచ్చాము. 30 లక్షలు అంటే చాలా మంది కూడా చదువుల కోసం పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బులు అవి. ఇన్నరా చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్టు అయ్యింది. పొల్లగాళ్ల చదువుకనో బిడ్డల లగ్గానికనో అక్కడికొస్తాయని పోస్ట్ ఆఫీస్ లో పొదుపు చేసుకుంటే అందరి నోట్ల మనుగొట్టినట్టే అయ్యింది. మరి లెక్కపత్రం ఏది లేదా అని అంటే ఉన్నాయట. కానీ స్వాహా చేయాలని అనుకుంటే కాయిదాలు అడ్డమా చెప్పుర్రి. నకిలీ పాస్బుక్లు పుట్టించిండట, అందులోనే లెక్కలన్నీ రాసిండట. అట్లా నమ్మిచ్చి నట్టేట్ల ముంచిండు. అంటే తాళం వేసినట్టే చేసి నకిలీ తాళంతో ఇల్లు గుల్ల చేసిండు అన్నట్టు. అగో గంత తెలివికల్లోడు ఉన్నాడు. స్వాహా ఆయన పైసల లెక్క 1.5 మీదనే ఉంటదని అంటుర్రు అధికారులు. ఇంకా విచారణ జరుగుతుందట. మరి గింత జరుగుతుంటే కడమ అధికారులు ఏం చేస్తున్నట్టో ఏమో ఇన్నొద్దులు. విచారణ చేస్తున్న పోలీసులు కూడా ఇప్పుడు గట్లే అనుమానం పడుతుర్రాట. ఎందుకంటే ఇసొంటి స్వాహా కార్యం ఒక్కలతోటి అయ్యేదైతే కాదు కదా. మరి ఇంట్లో ఎందరి హస్తం ఉన్నదో ఆఖరికి ఏం తేలుతుందో ఏమో గాని ఈ పరిస్థితికి కారణం ఆయనోడు దొరికితే ఈపు సాపు చేస్తామన్నట్టే కోపం చేస్తుర్రు ఆడోళ్ళంతా. ఏమైనా పోస్ట్ ఆఫీసులో ఎత్తి జంప్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి, పెళ్లి అయిపోయేటట్టుంది. ఏమైనా ఇవాళ రేపు పైసలు ఇంట్లుంటే ఉంటాయన్న నమ్మకం లేదు. బయట అప్పు గిట్ల ఇస్తే తిరిగి వస్తాయన్న ధైర్యము లేదు. ఆఖరికి గిట్ల పొదుపు చేసుకుందామని అనుకుంటేనేమో గీ తిరిగి తిప్పలుండే. మరి ఇంకేం చేసుడు చెప్పుర్రి. రసీదులు ఉన్నోళ్ళకైతే పైసలు కడతామని చెప్తున్నారట ఆఫీసర్లు గాని మరి అందరికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలిగా.